సార్ ఇగో పైసలు తీసుకొచ్చినాం, నేను బరాబర్ గెలుస్తా కదా. ఓటుకి నోటిచ్చి ఓడిపోయిన నాయకుడు చరిత్రలో లేడు. అట్లానా? పద కొనేద్దాం. అరే మస్తు స్మార్ట్ ఉన్నా కదరా. పోచ్ మమ్మీ, ఓ పోచ్ మమ్మీ. ఈ పోస్ మమ్మీ ఏంద్రా నీ బొంద? ఓ షిట్, నా ఆంగ్లం మీకు ఆంగ్లం కూడా అర్థం కాదు కదా. పోచ్ మమ్మీ అంటే పోచమ్మ అని అర్థం. పోచ్ మమ్మీ అనమే సక్క పిలిస్తేనే సప్పు లేదాడా. ఏ బాలాజీ నువ్వు పిలు. ఉషమా ఉషమా ఉషమా. ఎవలు ఎవలు కొడక పాడుపడా కళ్ళు కనిపివాయే చెవులు ఇనిపివాయే. నీ అక్కయ్య నువ్వు బతికేనికే సావగా వినపడతలే. నేను చట్టా అంటున్నా. అయితే సావు బిడ్డ. ఎవలు మీరంతా? నేనవ్వా శివయ్య కొడుకుని. ఓరి నువ్వారా? మా ఇంటి మొఖాన కాలబడ్డారు ఏందిరా మీరంతా? సరే గాని ఈ 2000 పట్టు. సరే బిడ్డ. అవ్వా 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 నా 2000. ఏంద్రా ఇది లట్టుకుని లాక్కుని పుట్టుకుని తలిపేసుకుంది. పిలు. ఉషమా ఉషమా ఉషమా. ఎవలు ఎవలు కొడక పాడుబడా కళ్ళు కనిపివాయే చెవులు ఇనిపివాయే. ఇదేంది మళ్ళా మళ్ళా గద్దెడల్లా చెప్తుంది. దీనికి మతి మరపులే. అబ్బా ఇంతకు ముందు పైసలు ఇచ్చినగా పైసలు బూట్ కట్కే ఓటాయి. ఏంది బిడ్డ? ఈ అవ్వ ముసలానా పైసలు పైసలు తీసుకున్నావు కదనే. సరే బిడ్డ. అరే ఇదా షెడ్డింగ్ గ్యాంగ్ అమ్మలెక్కుంది. గిట్ల కాదులే, ఓటు ఎట్లా అడగాలని నేను చెప్తా బాలరాజు. మరి నా 4000 మళ్ళా పిలు ఇంకో 2000 పోతాయి. వద్దులే పద. పోదాంబా. ఇప్పుడు చూడు. హాయ్ బంగారం, ఏంటి స్కూల్కి వెళ్తున్నావా? బాగా చదువుకోమ్మా. రేపు పొద్దున్న మన బాలరాజు అంకుల్ సర్పంచ్ అయ్యాక నీకోసం పెద్ద కాలేజ్ కట్టిస్తాడు. ఓకేనా? ఏది ఓ ముద్దు పెట్టు. థ్యాంక్ యూ. ఇదిగో అమ్మా, ఈ డబ్బులతో మీ పాప ఫీజు కట్టండి. అలాగే మా బాలరాజుకే మీ ఓటేయండి. ఏంటేసేది? మొన్న మా ఆయన సైకిల్ పాడు చేసిరు కదా, దానికి పైసలు చెల్లు రాయే. ఆగో, కాలేజీ పోతున్నావా? ఇదిగో కాలేజీ ఫీజు కట్టు, బాగా చదువుకో. ఏది ఒక ముద్దు పెట్టు. ఎవరు చూడలేదుగా, చూసిర్రా? చక్క ఇంట్లో ఉన్నారా? లేమోలా. ఇంట్లో ఉండి లేమంటావేంది? నేను లోపల లేను, బయటనే ఉన్నా. ఓ షీస్ హియర్. ఏందిరా పొద్దు పొద్దుగాల మీ పంచాయతీ? హలో లచ్చక్క, ఇగో ఈ 2000 తీసుకొని గొద్దు. నువ్వు అపార్థం చేసుకున్నావు. ఇటు గుద్దమన్నది ఓటు. ఈ 2000 తీసుకొని బూట్ కడు పాయింట్కే ఓటు. ఏందిరా చేసేది? మా కోళ్ళు ఎత్తిపోయిండ్రుగా, దానికి దీనికి చల్లు పొండి. ఎల్లకపోతే అందరినీ కలిపి గుద్దుతా. పద బాలరాజు, అంతే పళ్ళున్న చెట్టుగా రాళ్ళ దెబ్బలు తగులుతాయి. అవ్వా బూట్ కట్ ప్యాంట్కే ఓటేయాలి. నేనే అయ్యా పైసలు ఇయ్యవా? ఇచ్చే పాప బిత్తనే ఓటేస్తుంది. అంతేనా? అయ్యో నాకే ఓటేయి. ఓటు సానా విలువైనది. అవును తెలుసు, అందుకే పైసలు ఇచ్చిన. అంత విలువైన ఓటు నేను ఎవ్వరికి అయ్యా, నేనే ఉంచుకుంటా. అవ్వా 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 నా 2000. నా 2000 అవ్వా. దాసన్న, బిడ్డ సానా బాధపడుతున్నట్టుంది. ఒక 10,000 ఇచ్చి అని మర్చిపోమని చెప్పురి. పోని ఒక 50,000 ఇచ్చి అని మర్చిపోమని చెప్పురి. గది సాలకపోతే 1,00,000 రూపాయలు ఇచ్చి జల్దిగా అన్ని మర్చిపోమని చెప్పురి. 1,00,000 రూపాయలు ఇస్తే ఆడి మీదున్న ప్రేమ పోతుందా? మరి 2,000 ఇస్తే ఊర్లో వాళ్ళకి నా మీద ఉన్న నమ్మకం పోతుందా? ఓట్లు పడేది నాకే, గెలిసేది నేనే. అమ్మా మహా, ఇక్కడ జరిగే విషయాలన్నీ ఆ కలెక్టర్ వాళ్ళకి తెలిసిన అమ్మకిచ్చిన మాట కోసం మన సంబంధమే కావాలంటున్నారు. అమ్మ మాట విని దయచేసి ఆయన్ని మర్చిపో అమ్మా.
అందరు పైసలు తీసుకొని ఓట్లు అని అంటారేంద్రా? అరే 10 లక్షలకి 10 ఓట్లన్నా పడతాయారా? డౌటేరా. రేయ్ మా అమ్మ పొలం అమ్మి తీసుకొచ్చిన పైసలు రావి, నాకేం అర్థమైతలేదు. రేయ్ పీకెక్కడ్రా? ఇంకెక్కడి పీకరా, ఎప్పుడో పోయిండు. ఏవా ప్రేమ లేదు, పందం లేదు, డైరెక్ట్గా మహాలక్ష్మి దగ్గర పోయి అడుగుతా లేచిపోదా అని. ఒప్పుకున్నదా? లేపుకెళ్ళిపోతా. ఒప్పుకోలేదా? అయినా కూడా లేపుకెళ్ళిపోతా. ఎటైతే నీ అవ్వ చెప్తా నావు మహాలక్ష్మి. అమ్మా, గా బాలరాజుని చూస్తుంటే గెలిచేటట్టు ఏం అనిపిస్తలేదు. గెలిపించడానికి వచ్చిన పీకే గడు కూడా వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఏం చేస్తారు? చేసేదేముంది, నేను బాలరాజునే పెళ్లి చేసుకుంటా. గదేందమ్మా, సర్పంచ్గా గెలిస్తేనే కదా పెళ్లి చేస్తానని అమ్మగారు పందెం కాసింది. పందెం కాసింది ఆళ్ళు, ప్రేమించింది నేను, పెళ్లి చేసుకుపోయేది నేను. అయినా బాలరాజు గెలుస్తాడే. ఒకవేళ ఓడిపోతే? ఆడు ఓడిపోడు. ఒకవేళ ఆడు ఓడిపోతే? నా ప్రేమ కోసమైనా ఆడు గెలుస్తాడు. ఒకవేళ ఓడిపోతే? నేను చచ్చిపోతానే. అమ్మా, ఇంకేం చేయమంటవే? చిన్నప్పుడు సంధి కలిసే పెరిగినాం, కలిసే చదివినాం. ఊర్లో వాళ్ళందరూ వాడు దేనికి పనికిరాని ఎదవా అంటున్నా, ఆడు నా కోసం, నా ప్రేమ కోసం సర్పంచ్ అయి నన్ను పెళ్లి చేసుకుంటా అని మా అమ్మనే ఎదిరించిండే. ఆడు తలుచుకుంటే 2 నిమిషాల్లో నన్ను లేపుకెళ్ళిపోవచ్చే. కానీ ఆడు అట్లాంటోడు కాదు. ఆడి ప్రేమలో నిజాయితీ ఉంది. ఇప్పుడు చెప్పు, ఆడు ఓడిపోతే నేను చచ్చిపోవడం కరెక్టే కదా? అమ్మా, ఆ బాలరాజు గారు ఎవడో పీకేని పిలిపించి మన వాళ్ళకి మందు పోయించి ఓట్ల కోసం ఏవేవో పిచ్చి ప్రయత్నాలు చేస్తుండు. జనాలు పిచ్చోళ్ళు కాదు. పువ్వు చుట్టూ తిరిగినంత మాత్రాన ఈగ తేనెటీగా అవ్వద్దాసన్నా. నువ్వేంద్ర ఒంటరిగా ఈడ కూసున్నావు? నీకోసం ఊరంతా చూస్తాన్నా. దరిద్రం మనతోని దాండే ఆడుతాందనుకుంటారా? నువ్వు పోయిన జన్మలో ఏ ప్రేమికుల్ని గెలికినవో గాని ఇప్పుడు మన ప్రేమ ఆగమైతాంది. నన్ను ఏం చేయమంటావే? నువ్వు గిట్లనే అను. నువ్వు ఇక్కడ ఎల్లెలకల పడతా అంటే అక్కడ మా అమ్మ మస్తు సంబరపడుతుంది. ఊరోళ్ళు కూడా కరోనా లేకుండా కరోనా వచ్చినట్టు చూస్తాండ్రు. ప్రేమ సానా గొప్పదంటారు బాలరాజు. దానికి ఓడడం తెలియదు. ఓడిపోనీకి 100 కారణాలు ఉండొచ్చు, కానీ గెలవనీకి ఒక్క కారణమన్నా దొరకచ్చు. నువ్వు గెలుస్తావని నమ్మకం ఉంది బాలరాజు. అమ్మా, చెప్పు. చెప్పరా? ఏం లేదమ్మా. బాలరాజు, నా కొడుకు కష్టాలేందో నాకు తెలియదారా? నీకు ఖర్చులుంటాయి కదా, తీసుకో. తీసుకోరా, తీసుకో. గన్ని పైసలు ఎక్కడవే? పొలం అమ్మేసినాలే. పొలం ఎందుకు అమ్మినావమ్మా? మహాలక్ష్మి లేకుండా నువ్వు ఉండగలవారా? అది కాదే. ఏ పొలం ఏముందయ్యా, పండిస్తే పండుతుంది, ఎండబడితే ఎండుతుంది. వీడి ప్రేమ ముఖ్యం కాదయ్యా. నిన్న మొన్న వచ్చిన పిల్లే అంత ఆలోచిస్తే మన కడుపును పుట్టిన బిడ్డయ్యా. మనం ఎంత ఆలోచించాలి? అమ్మా, రేయ్,
నువ్వు గెలిస్తే మహాలక్ష్మికి మొగుడైతావేమో, కానీ నువ్వు గెలిచినా ఓడినా నా కొడుకువేరా.